మన శివధర్ గారు కానీ ప్రతి ఒక్కరు పోలీస్ అనేవాడు ఈ మధ్యకాలంలో ఫ్రెండ్లీ ఆ ఫ్రెండ్లీ అనే ఫీలింగ్ ని పోలీస్ వ్యవస్థ మనకుంది. అందుకని ఖచ్చితంగా పోలీసులు వెరీ ఫ్రెండ్లీ పోలీస్ అనే ఫీలింగ్ ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా ఒక సెక్యూర్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. వెరీ సీరియస్. డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలు పెట్టి మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధర్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం ఇచ్చి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజులు కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా వస్తుంది. మనం చేసే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. అలాగే మన వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలి దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్ గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్ గా ఉంటారు. ఇలాంటివి ఆటలు కొనసాగినప్పుడు చేస్తారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పోలీసులు ఏమీ లేదు. థ్యాంక్ యూ.